హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. 17th వరకు ఫస్ట్ ఫేజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. కంపల్సరీ చూసి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024 అప్డేట్. ఈ నెల 20 నుంచి టీజీ ఐసెట్ 2024 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ని ప్రకటించారు. సెప్టెంబర్ 25వ తేదీన సీట్లు కేటాయించనున్నారు. ఎంట్రన్స్ పరీక్షలో పాస్ అయిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది అనేసి మనకు ఇక్కడ అధికారికంగా ప్రకటన తెలిపారు. ఎవరైతే ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు సీట్లు కేటాయించుకోవాలనేది చెప్తున్నారు. తెలంగాణ ఐసెట్ 2024 ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి కాగా సెప్టెంబర్ 20 నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. 20-21 తేదీలో రిజిస్ట్రేషన్తో పాటు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 20-21 తేదీలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో కూడా మీరు పూర్తి చేసుకోండి అనేసి కూడా మనకు అధికారులు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. నెక్స్ట్ మనకు డేట్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు 21-22 తేదీలో వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. 21-22 తేదీలో వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 22వ తేదీన ఫ్రీజ్ చేసుకోవాలి. 21-22 చేసుకొని 22నే ఫ్రీజ్ ఫైనల్ చేసుకోవాలి. సెప్టెంబర్ 25 తేదీలోపు సీట్లను కేటాయిస్తారు. 25-27 తేదీలో నిర్ణయించిన ఫీజులనే చెల్లించాలి. తర్వాత సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 25 నుంచి 28వ తేదీలో ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అవ్వాలి. సెప్టెంబర్ 27వ తేదీన స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలవుతాయంట. స్పాట్ అడ్మిషన్ దాని కూడా వివరాలు అని చెప్పడం జరుగుతుందంట. టీజీ ఐసెట్ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాం, పైన కూడా ఉంది కదా, ఇక్కడ చూసి మీరు కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు అది మోస్ట్ ఇంపార్టెంట్. ర్యాంక్ కార్డు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్, నెక్స్ట్ థింగ్ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాసెస్ ప్రకారము డౌన్లోడ్ చేసి ఒక ప్రింట్ తీసి పెట్టుకోండి. 2-3 ప్రింట్లు తీసుకుంటే కాలేజీలో మనము జాయిన్ అయినప్పుడు వాళ్ళకు ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇటీవలే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ముగిసింది. ఎంసీఏ కోర్సుల్లో 86%, ఎంబీఏలో 87.5% సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది మొత్తం వచ్చేసి 34,748 సీట్లు ఉండగా 30,300 సీట్లు మాత్రమే ఫస్ట్ ఫేజ్లో మొత్తము భర్తీ అయిపోయినాయంట. ఇంకా 4,448 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయంట. ఈ 4,400 మిగిలి ఉన్న తొలి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు రిపోర్టింగ్ చేసే గడువు కూడా సెప్టెంబర్ 17వ తేదీతో పూర్తయింది. ఈ ఏడాది ఐసెట్ ప్రవేశాలకు బాగా డిమాండ్ పెరిగిందంట, పలువురు నిపుణులు చెప్పడం జరిగింది. ఇక ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా సీట్ల కోసం అభ్యర్థులు భారీగానే పోటీ పడే అవకాశం కనిపిస్తుంది. మొదటి విడత కౌన్సిలింగ్లో దాదాపు 80% పైగా సీట్లు భర్తీ కావడంతో ఫైనల్ ఫేజ్లో తక్కువ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ విడత పూర్తి అయితే స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు అనేసి తెలిపారు. స్పాట్ అడ్మిషన్ వచ్చేసి సెప్టెంబర్ 27th రోజు ఏ విషయం అనేసి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ విడతనే 80% అయిపోయినాయి అంటే ఎంత కాంపిటీషన్ ఉందో చూడండి ఐసెట్కి. కాబట్టి మీరు వీడియోని చూసినప్పుడే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సెకండ్ విడతలో ఎవరన్నా అభ్యర్థులు వెళ్ళి కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారు. ఈ ఏడాది నిర్వహించే తెలంగాణ ఐసెట్ పరీక్ష కోసం 86,156 మంది దరఖాస్తు చేసుకుంటే 77,942 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీళ్ళలో 71,647 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణ శాతం 91.92% నమోదైంది. జూన్ 5-6 తేదీలో ఎంసీఏ తెలంగాణ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 116 కేంద్రాల ఐసెట్ పరీక్ష అనేది జరిగింది. అయితే ఈ ఏడాది కాకతీయ యూనివర్సిటీలో 2024 ఐసెట్ పరీక్ష నిర్వహించారు. కౌన్సిలింగ్లో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటు ధృవీకరణ పత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ ప్రక్రియ. ఇక్కడ లింక్ ఉంది, లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. లింక్ కూడా ఓపెన్ చేసి వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్లో అన్నీ మీకు తెలుస్తాయి. ఇది మీకు టీజీ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్, ఎప్పుడు ఎలా ఏంది అనేసి. వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.